ఆసియా కప్ చివరి సూపర్ 4 మ్యాచ్ లో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. శ్రీలంకతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. తొలుత ఇరు జట్లు సరిగ్గా 202 పరుగుల స్కోరు చేశాయి. ఆ తర్వాత సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ ముందు 3 పరుగుల లక్ష్యంగా ఉంది. అనంతరం సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికి 3 రన్స్ తీసి భారత్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 31 బంతుల్లో 61 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక తిలక్ వర్మ 49 పరుగులు, సంజు శాంసన్ 39 పరుగులతో రాణించారు. అనంతరం చేజింగ్ ప్రారంభించిన శ్రీలంక ఓ దశలో 12.1 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 134 పరుగులతో నిలిచింది. దీంతో ఈజీగా గెలిచేలా కనిపించింది. పతుమ్ నిశంక సెంచరీతో చెలరేగాడు. కానీ చివర్లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా బంతులు వేసి భారత్ ను పోటీలోకి తెచ్చారు. చివరి ఓవర్లో శ్రీలంక విజయానికి 12 రన్స్ అవసరం కాగా హర్షిత్ రాణా కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ టై అయింది. ఇక అనంతరం శ్రీలంక సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ కు దిగి తొలి బంతికి కుశాల్ పెరీర్ అవుట్ అయ్యాడు. 5వ బంతికి శనక కూడా అవుట్ అయ్యాడు. దీంతో 2 పరుగులకే శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. ఇక అనంతరం బరిలోకి దిగిన భారత్ ను సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే గెలిపించాడు. దీంతో పరాజయం లేకుండా భారత్ ఈ ఆసియా కప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. మొత్తానికైతే ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇప్పటికే భారత్ ఫైనల్ చేరింది. ఇక రేపు ఆదివారం భారత్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.